ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు బీఆర్ఎస్ నేతలు. యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేంద్రానికి వినతి పత్రం సమర్పించారు. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల హక్కులను హరించొద్దన్నారు. ఇక కేసీఆర్ పై కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెడుతోందని విమర్శించారు. గోదావరి వట్టిపోయి గుక్కెడు నీటి కోసం మళ్లీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీగా తెచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిరిసిల్ల నుంచి కోరుట్లకు జాతీయ రహదారి పొడిగించాలని గడ్కరీని కోరారు. దీంతో పాటు రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, రహదారుల విస్తరణ అంశాలపై డిస్కస్ చేశారు కేటీఆర్. అంతకుముందు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డితో కలిసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిశారు కేటీఆర్. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. నూతన నిబంధనలతో విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. తమ అభిప్రాయాలు తెలియజేసేందుకే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసినట్టు తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీల బాధ్యతను రాష్ట్ర గవర్నర్ల ద్వారా కేంద్రం నియంత్రించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం. దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ పై కక్షతో కాళేశ్వరం బ్యారేజీలను కాంగ్రెస్ సర్కార్ ఎండబెట్టిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 2014 ముందులా ఫిబ్రవరిలోనే గోదావరి వట్టిపోయి ఎడారిని తలపిస్తోందన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా మారుతుందో అని విమర్శించారు. తలాపునే గోదావరి ఉన్న గుక్కెడు నీటి కోసం మళ్లీ అరిగోసపడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీగా తెచ్చిందన్నారు ఎమ్మెల్యే కవిత. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ గా వివేకానంద, మండలిలో పార్టీ విప్ గా సత్యవతి రాథోడ్ ను నియమించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. దీంతో ఇద్దరు నేతలను అభినందించారు హరీష్. ఇరువురిని శాలువాతో సత్కరించారు. కేసీఆర్ సూచనలతో తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తామని చెప్పారు సత్యవతి, వివేకానంద గౌడ్. కులగణన సర్వేను తప్పు అని బీఆర్ఎస్ నిరూపించిందన్నారు మాజీ మంత్రి జోగురామన్న. సర్వే పేరుతో బీసీలను మంత్రి పొన్నం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. తెలంగాణలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు ద్రోహం చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు మాజీ మంత్రి. రీసర్వే ఎందుకంటున్నాం? మీరు 52 లక్షల మందిని ఇలా కట్ చేసిండ్రు. మిగతా జనాలు పెరుగుతుంది, ఒక సామాజిక వర్గం ఇంకా పెరుగుతుంది. అంటే ఆ సామాజిక వర్గం అధికారంలో ఉన్నది కాబట్టి, మంత్రులు ఉన్నారు కాబట్టి, కనీసమైన పొన్నం ప్రభాకర్ గారు సిగ్గుండాల. కనీసం ఆ ఉపసంఘం వేస్తే దానికి కూడా చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారా? అంటే బీసీలు దిక్కులేరా? బీసీ మంత్రిగా నీకు వేయరాదా? దాన్ని తీసుకుపోయి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసినంటే వాళ్ళు కావాల్సి. మీరు 130 కులాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో వారి జాబితా పర్టికులర్ ఇవ్వండి. పార్టీ ఫిరాయింపుల కేసును సీరియస్ గా తీసుకుంది గులాబీ పార్టీ. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడే వరకు పోరాడుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు.